నందమూరి బాలకృష్ణ కల్ట్ క్లాసిక్ మూవీ ఆదిత్య 369 రీ రిలీజ్ డేట్ మారింది. ముందుగా ప్రకటించినట్లుగా ఏప్రిల్ 11న కాకుండా అంతకంటే వారం ముందే థియేటర్లోకి రాబోతుంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369 మళ్ళీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. 1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాను 4K డిజిటలైజేషన్ 5.1 సౌండ్తో మరింత అధునాతనంగా మళ్లీ ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇండియాలో తొలి టైమ్ మిషన్ బ్యాక్ డ్రాప్తో సైంటిఫిక్ ఫ్రిక్షన్ హిస్టారికల్ చిత్రంగా రూపొందిన సినిమా ఆదిత్య 369. అప్పట్లోనే అత్యాధునిక సాంకేతికతతో ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేసిన ఈ చిత్రం కలెక్షన్లు రికార్డుల పరంగా సరికొత్త చరిత్రను క్రియేట్ చేసింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో మొదటి సినిమాగా పేరొందిన ఈ చిత్రం శివలంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో, సంగీతం శ్రీనివాస దర్శకత్వంలో రూపొందింది. శ్రీకృష్ణదేవరాయలుగా నందమూరి బాలకృష్ణ నటన, సంగీత దర్శక నైపుణ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గాత్రం, సమర్పణ, జంధ్యాల సంభాషణ, ఇళయరాజా అద్భుత సంగీతం, శివలంక కృష్ణప్రసాద్ నిర్మాణం విలువలు, ఇతర నటీనటుల ప్రతిభ, అబ్బురపరిచే సెట్స్, ఫైట్స్, దుస్తులు, నృత్యం ఇలా ప్రతి ఒక్కరూ చరిత్రలో నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే టెక్నికల్ హంగులతో మరింత గొప్ప అనుభూతిని అందించేలా రీ రిలీజ్కి సిద్ధమైంది. మంచి థియేటర్లు లభించడంతో ముందు అనుకున్న ఏప్రిల్ 11న కాకుండా ఏప్రిల్ 4వ తేదీనే రీ రిలీజ్ చేస్తున్నారు.